నమస్తే. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నా వీడియోలన్నీ సెల్ఫీ పెట్టి మాట్లాడుతున్నాను కాబట్టి మేబీ లెటర్స్ అన్నీ మీకు రివర్స్ ఉంటాయి సెల్ఫీ పెట్టినప్పుడల్లా. సో డోంట్ వరీ అబౌట్ ద లెటర్స్ బిహైండ్. ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మిస్యూస్డ్ అని దేశవ్యాప్తంగా చాలామంది మాట్లాడుతున్నారు. ఎవరు ఇప్పుడు రీసెంట్గా నవంబర్లోనే కొంతమంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద కొంతమంది స్టేట్మెంట్ చేశారు. వాళ్ళు ఎందుకు ఆ స్టేట్మెంట్ చేశారనేది మనం తర్వాత మాట్లాడదు. వాళ్ళు ఏం స్టేట్మెంట్ చేశారో చూడండి. ఇప్పుడు నేను వినిపిస్తాను మీకు. అంజలి భరద్వాజ్ అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ నవంబర్ 14వ తారీఖున ఒక ట్వీట్ చేశారు. ఏమని? గవర్నమెంట్ ఇన్ రష్ టు డిస్ట్రాయ్ ఆర్టీఐ DPDP section 44(3) exempts all personal info immediately. Why? When other sections wait 18 months. Posted with images తో సహా పోస్ట్ చేశారు ఈ అంజలి భరద్వాజ్ ఆర్టీఐ యాక్టివిస్ట్. ఏమంటారు, ఎక్స్లో పోస్ట్ చేశారు. 1785 లైక్లు కూడా వచ్చినాయి ఆమెకి. తర్వాత నిఖిల్ డే MKSS ఫౌండర్, ఆయన ఏం పోస్ట్ చేశారు? DPDP amends and it devastates RTI after 20 years. BJP bulldozed a law empowering citizens against corruption will fight back అని ఇతను ట్వీట్ చేశారు. నిఖిల్ డే. ఇతనికి 2400 లైక్స్ కూడా వచ్చినాయి ఆయనకి. ఓకే, తర్వాత అరుణ్ దీప్ హిందూ జర్నలిస్ట్, ఇతనేం పోస్ట్ చేశాడు? ఆర్టీఐ యాక్ట్ అమెండెడ్, పర్సనల్ ఇన్ఫో నౌ నాన్ డిస్క్లోజబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఇట్ ఈస్ అ నాన్ డిస్క్లోజబుల్ పర్సనల్ ఇన్ఫో. హైలైట్స్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ రైట్స్. దుష్మన్ OEVSKY దుష్మన్ సరే ఏదో దట్ అంటే ఏమంటారు, ట్విట్టర్ హ్యాండిల్ నేము ఏదో దుష్మన్ OVSKY ఏదో పెట్టాడు. అతనేం పోస్ట్ చేశాడు? ఆర్టీఐ ఎక్స్పోనెన్షియల్లీ వీకెండ్, పర్సనల్ ఇన్ఫో నో లాంగర్ డిస్క్లోజబుల్ ఈవెన్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, సిటిజన్స్ డిమాండ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ గెట్ ఇట్. ఇది ఇతను పోస్ట్ చేసింది. ఓకే, రాహుల్ కామెంటేటర్, ఇతను కామెంటరేటర్, ఇతనేమన్నాడు? దే కిల్డ్ ఆర్టీఐ నౌ హంటింగ్ జర్నలిస్ట్స్, ఫ్రీ థింకర్స్. పోస్ట్ 2024 తర్వాత ఇండియా మిరర్స్ కాశ్మీర్ సైలెన్స్డ్ డిసెంట్ రిఫరెన్సెస్ ఏదో పెట్టారు. ఓకే, కే సంజయ్ అయ్యర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్, ఇతనేం పోస్ట్ చేశారు? గవర్నమెంట్ మేకింగ్ ఆర్టీఐ ఇన్ఎఫెక్టివ్ టు హైడ్ డీటెయిల్స్, నో డేటా అవైలబుల్. NDA మీన్స్ నాట్ NDA, ఇట్ ఈస్ నో డేటా అవైలబుల్ అట. NDA అంటే అర్థం నో డేటా అవైలబుల్ అట. ఆర్టీఐకి డేటా అవైలబుల్ లేదని చెప్పి రిప్లై ఇస్తున్నారని NDA మీన్స్ ఇట్ ఈస్ నో డేటా అవైలబుల్ అని చెప్పి పోస్ట్ చేసిన ఆయన. నేషనల్ హెరాల్డ్ ఒక ఒపీనియన్ రాసేటువంటి ఒక రైటర్, అతని ఆర్టీఐ రిస్క్స్ బికమింగ్ రైట్ టు డెనీ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు డెనీ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. సంజయ్ చటర్జీ, ఫైనల్గా ఈ సంజయ్ చటర్జీ, ఆర్టీఐ గాన్, గవర్నమెంట్ స్టాపింగ్ వాయిసెస్ అండ్ ఎలక్షన్స్ అండ్ బ్యాంక్స్ ఫోనింగ్ లేబర్ ఫార్మర్ రైట్స్. ఎందుకు ఇంతమంది పోస్ట్ చేశారంటే వీళ్ళు కొన్ని చట్టాలు మార్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన గవర్నమెంట్కి మీరు అడగండి అని చెప్పి వేశాడు. మన్మోహన్ సింగ్ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినప్పుడు ప్రభుత్వం అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మేము ప్రజలకు రిప్రజెంటేటివ్, మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మమ్మల్ని అడగండి, మేము ఇస్తామని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు డిమాండ్ చేయలే, ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టాడు. అది దట్ ఈస్ ది గ్రేటెస్ట్ యాక్టివిటీ డన్ బై డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు చెప్పిన ట్రాన్స్పరెన్సీని స్లోగా కట్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఎలా కట్ చేసుకుంటూ వచ్చారు? 2019లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని అమెండ్మెంట్ చేశారు. 2019లో ఏంటి అమెండ్మెంట్ చేశారు? CIC అన్న సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అని ఒక సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇది ఇండిపెండెంట్గా పనిచేయాలి.
ఎలక్షన్ కమిషన్ లాగా, సిబిఐ లాగా, ఈడీ లాగా, కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగా ఈ సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా ఇండిపెండెంట్గా పనిచేయాలి. ప్రతి డేటా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ కమిషనర్కి శాలరీస్ మేమే ఫిక్స్ చేస్తాము, ఎంతకాలం పనిచేయాలో మేమే డిసైడ్ చేస్తాము, అతనికి భవిష్యత్తును మేమే డిసైడ్ చేస్తామని ఒక అమెండ్మెంట్ చేశారు. ఇంకేముందన్న, ఆయన జీవితం ఆయన జీతం రెండు వాళ్ళ చేతులు ఉంటే ఇంకా ఆయన చెప్పినట్టు వినాల్సిందిగా. అర్థమైందా? తన గ్రిప్లోకి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 26,800 పెండింగ్ కేసులు. సెప్టెంబర్ 25కి ఎంత? 26,800 పెండింగ్ కేసులట. వీళ్ళు ప్రశ్న వేయటం, వాళ్ళు అడగపోయి, వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. వీటిలో ఫేమస్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ఫారెన్ విదేశాలకు వెళ్ళి ఎంత ఖర్చు పెట్టారు అనేటువంటి ఒక ప్రశ్న ఉంది ఆర్టీఐకి సంబంధించి. దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లే. అలాంటివి 26,800 క్వశ్చన్లు ఉన్నాయన్నమాట. వాటికి సమాధానం ఇవ్వలే. కొన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఆర్టీఐని కూడా వాళ్ళు పెండింగ్ పెట్టారు. 1,10,000 బ్యాక్లాగ్స్ ఓన్లీ మహారాష్ట్రలోనే 1,10,000 బ్యాక్లాగ్లు పెట్టారు. డిపిడిపి యాక్ట్స్ ఇంపాక్ట్, డిపిడిపి యాక్ట్ ఒకటి ఉందన్నమాట. సెక్షన్ 44(3) అనేది డిపిడిపి యాక్ట్లో సెక్షన్ 44(3) అనేది ఒక క్లాజ్ పెట్టి పర్సనల్ ప్రైవసీ అనేటువంటి చట్టం చేశారు. ఆ పర్సనల్ ప్రైవసీ అనే చట్టం ఏంటి? పర్సనల్కి, ఒక వ్యక్తులకి పర్సనల్గా ప్రైవసీ అనేది ఉండాలి. ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి ఇవ్వకూడదని ఒక చట్టం చేసినప్పుడు ఆర్టీఐ యాక్ట్ ఓవర్ రైడ్ అయిపోయింది. అది ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద ప్రశ్నిస్తే, ఇదిగోండి సోన్సో వ్యక్తి స్కామ్ చేశాడని మాకు అనుమానం ఉంది, మాకు డేటా ఇవ్వండి అని అంటే డిపిటిఐ యాక్ట్ ప్రకారం ఇవ్వకూడదని చెప్పి ఆ రెఫరెన్స్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నారు. ది డిపిటిఐ యాక్ట్ ఓవర్ రైడింగ్ ఆర్టీఐ యాక్ట్. చూడండి ఎట్లా చేసి ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్షన్స్, కొన్నిటికి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అక్కడ సెక్షన్ 8(1)J పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేషనల్ సెక్యూరిటీ ఎగ్జామ్షన్ ఉండాలి. డిమోనిటైజేషన్ అయితే నేషనల్ సెక్యూరిటీ కిందకు వచ్చింది కాబట్టి డిమోనిటైజేషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అడుగుతాను. నువ్వు ఎంత బ్లాక్ మనీ తీసుకొచ్చావని ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే ఇన్ఫర్మేషన్ ఇట్లా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఎగ్జామ్షన్ అని చెప్పి నేషనల్ సెక్యూరిటీ, దేశ భద్రత అనేటువంటి ఒక క్లాజ్ పెట్టాడనమాట. ఇప్పుడు నువ్వే ప్రశ్న అడుగు, దేశ భద్రత అంటున్నారు. ఏమంటే డిమోనిటైజేషన్ ఎంత బ్లాక్ మనీ తెచ్చారంటే దేశ భద్రత ఇవ్వము. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఇంతవరకు ఎన్పిఏ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, దేశ భద్రత ఇన్ఫర్మేషన్ ఇవ్వము. ఎలక్టోర్ బాండ్ స్కామ్ జరిగిందని అనుమానం ఉంది, దేశ భద్రత ఇన్ఫర్మేషన్ ఇవ్వము. వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆ క్లాజ్ పట్టుకొని. తమిళనాడుకి సంబంధించినటువంటి రీసెంట్గా నవంబర్ 27, 2025న డిప్యూటీ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? ఇన్కన్సిస్టెంట్ ఆర్టీఐ రిప్లైస్ వర్ 4 years. గత 5 సంవత్సరాలకు సంబంధించిన సమాధానాలు మొత్తం ఆయన చదివి ఇన్కన్సిస్టెంట్ రిప్లైస్ ఇస్తున్నారని ఐడెంటిఫై చేశాడు. అంటే అర్థం, ఇప్పుడు నేను అడిగాను ముఖ్యమంత్రి గారి జీతం ఎంత, నేను అడిగాను అనుకోండి, ₹1,00,000 నాకు రిప్లై ఇస్తారు. ఇంకొక అతను అడుగుతాడు ముఖ్యమంత్రి గారి జీతం ఎంత, ₹1,50,000 అని ఇస్తున్నారు. ఇంకొక అడిగితే 50,000 అని ఇస్తున్నారు. ఇదేంటంటే ఒకటే ప్రశ్న, రకరకాల వ్యక్తులు ఒకటే ప్రశ్న ఆర్టీఐ మీద వేశారు. దెన్ వై దెర్ ఇస్ ఇన్కన్సిస్టెంట్ ఆన్సర్స్, అది ఆయన ఐడెంటిఫై చేశాడు. డిప్యూటీ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ 2025 నవంబర్ 27న. ఓకే, ఇదంతా ఏదో వీళ్ళు దాచిపెడుతున్నారు, సంథింగ్ దే ఆర్ హైడింగ్ విచ్ దే ఆర్ నాట్ షోయింగ్ టు ది పీపుల్ అని చెప్పేసి అనుమానాలు చాలామంది వ్యక్తపరిచారు. అది ఇందాక చదివాను, మొత్తం కూడా వాళ్ళకి ట్వీట్లు చదివాను అవన్నమాట. గతంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్లనే వ్యాపం అనేటువంటి స్కామ్, ఆదర్శ స్కామ్, ఎలక్టోరల్ బాండ్ స్కామ్, ఈ స్కామ్లన్నీ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా బయటపడ్డాయని చెప్పి ఈ తర్వాత ఈ చట్టాలన్నీ చేసుకుంటూ వచ్చి రైట్ టు ఇన్ఫర్మేషన్ కాస్త రైట్ టు ఇంటిమిడేట్ అనేటువంటి సిస్టమ్ అయిందని కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్. ఏల్ రీసెర్చ్ ఆర్టీఐకి సంబంధించి బ్రైబింగ్ ఫర్ సర్వీసెస్ చేసిన 2025కి అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ లిమిట్స్ని వీక్ చేశారు. 2025లో మీడియా బయస్
మీద ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ఫర్మేషన్స్ ఏవి కూడా బయటకు రాలేదన్నమాట. సో ఇది ఒక ప్లాన్డ్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఎలా తొక్కారు అనే దాని మీద చాలామంది యాక్టివిస్టులు బయటపెడుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా సిఐసి ఇండిపెండెన్స్ గురించి ఫిక్స్డ్ 5 years టర్మ్ని తగ్గించడం, గతంలో 5 years ఫిక్స్డ్ టర్మ్ ఉండేది, అటానమస్ పే ఇచ్చేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత టెన్యూర్ 5 సంవత్సరాలు అంత సీన్ లేదు, మేము డిసైడ్ చేస్తాం అంటే అర్థం ఏంది, వాళ్ళు చట్టం మార్చారు. ఆయన చెప్పింది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనుకుంటా, ఆయన్ని సిఐసిని ఆయన పేరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు టర్మ్ ఫిక్స్ చేశారనమాట. మోడీ గారు వచ్చి అంత సీన్ లేదు, చట్టం మారుస్తున్నానని చెప్పి ఎంతకాలం ఉండాలనేది నేను డిసైడ్ చేస్తానని మార్చాడు దాన్ని. ఇప్పుడేముంది, ఇప్పుడు ఒకసారి సిఐసి అపాయింట్మెంట్ నెల రోజుల తర్వాత నిన్ను మార్చేస్తున్నాడని చెప్పి భయం ఆయనకి, ఎందుకు వచ్చిన కూడా మోడీ గారితో నన్ను తీసేస్తాడు ఇక్కడి నుంచి అని చెప్పి ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ పోతున్నారని అర్థం. పర్సనల్ ఇన్ఫో డిస్క్లోజర్ అలౌడ్, ఇంతకుముందు గతంలో అలౌ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎగ్జామ్షన్ ఒకటి పట్టుకొచ్చారు, బ్లాంకెట్ డిపిడిఏ ప్రైవసీ చట్టం. ఏదన్నా అడుగు, ఇది ప్రైవసీ దెబ్బతినిద్ది. స్కామ్ చేసినోడు జేబులో పెట్టుకుంటాడు, స్కామ్ చేశాడు జేబులో పెట్టుకున్నాడు, అది వాడు ప్రైవసీ. జేబులో ఏమన్నా చూపించారంటే ఇది ప్రైవసీ అంటే నువ్వు స్కామ్ చేసావు, ప్రైవసీ ఎంత దాంట్లో చూపించమంటే ప్రైవసీ చట్టం డిపిడిఏ చట్టం పెట్టారు. ఓకే, పెండెన్సీ 2,18,000 కేసులు పెండింగ్ పెట్టారు. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే నో డేటా అవైలబుల్, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ టు యూ, దిస్ డజన్ కమ్ అండర్ ఆర్టీఐ, ఇట్లాంటి ఆన్సర్లు అనమాట. ఎన్డీఏ నే డేటా అవైలబుల్ అని ఒక అతను పోస్ట్ చేశారు, ఎన్డీఏ అంటే నే డేటా అవైలబుల్ అని, నో డేటా అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కీ ఎక్స్పోజర్ బ్లాక్డ్, ఎగ్జంప్షన్ తోటి కొన్ని బ్లాక్ చేశారు దేశ భద్రత పేరు మీద, డిమానిటైజేషన్, బ్లాక్ మనీ, ఇట్లాంటి అన్నిటిని కూడా ఎగ్జంప్షన్ కింద పట్టుకొచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇట్లా. ఇది ఆర్టీఐ మీద జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ అని చాలామంది, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎవరెవరు ఇంకొకసారి వాళ్ళ పేర్లు చదువుతున్నా, అంజలి భరద్వాజ్, నిఖిల్ డే, అరుణ్ దేశ్మాన్ స్కై, రాహుల్, సంజయ్ అయార్, నేషనల్ హెరాల్డ్, హిందూ జర్నలిస్ట్ అండ్ సంజయ్ చటర్జీ వాళ్ళు చేసినటువంటి ట్వీట్లు అనమాట అవి. థ్యాంక్ యూ, నమస్కారం.